ఈ 22వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 22వ సంకీర్తన మొట్టమొదటి వచనంలో నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. చక్కగా ఈ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ సంకీర్తన చక్కగా బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి వచనంలోనే నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు అని యేసు ప్రభు వారు సిలువలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని అడుగుతూ ఉన్నాడు. దేవునికి మరి సంబంధము, మరి ఆయనకి దేవునికి సంబంధము ఉన్నా కూడా ఆయన చనిపోవుట, సిలువ మీద కష్టపడాలని, సిలువ మీద ప్రాణత్యాగం చేయాలని, మరి ఆ ప్రాణత్యాగం చేసినందువల్లనే మనమందరం కూడా ఒక పవిత్రమైన జీవితం జీవించేందుకు మరి ఈ దినము ఒక పరిశుద్ధమైన వ్యక్తులుగా, ఒక పరిశుద్ధమైన సంఘంలో ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనకి దేవుడు అనుగ్రహించిన మహిమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభు వారు అంటున్నాడు, నా దేవా నీవెందుకు నన్ను విడనాడితివి ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కోసమే, మనందరి కోసమే ఆయన చేయి విడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుమారుణ్ణి చేయి విడిచాడు. కుమారుణ్ణి చేయి విడిచినప్పుడు మనమందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 16వ వచనంలో అంటూ ఉన్నాడు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు. చక్కగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని అడుగుతూ అంటాడు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదని మరి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు ఆ విధంగా చనిపోవటం, దేవుని కుమారుడు ఆ విధంగా మనందరి కొరకు ప్రాణ త్యాగం చేయటము దేవునికి ఇష్టమై ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మనము యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే 50వ అధ్యాయము 6వ వచనంలో మనం కానీ చూస్తే, కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాయి వల్లే చేసుకుంటుని. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మనందరితో. దేవుని స్వరము మనతో మాట్లాడుతూ ఉంది. కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయించున్నాడు కనుక నేను సిగ్గుపడలేదు. తండ్రిని అడుగుతా ఉన్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభువా. అయా ఈ శ్రమల గిన్నె, అయా ఈ శ్రమలు, అయా నేను ఎక్కువగా భరిస్తా ఉన్నాను ప్రభువా, అయా శ్రమలు నా నుండి తీసివేయన్నప్పుడు దేవుడు తండ్రి అంటూ ఉన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఎందుకంటే ఆయన చనిపోవడం మనందరి కొరకు, ఆయన బాధలు పడటం మనందరి కొరకు, ఆయన కష్టాలు పడటం మనందరి కొరకు, ఆయన సిలువ మానుపై
యాగముగా మరి చనిపోవడం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని అంటున్నాడు, వెంట్రుకలు పెరుగు వారికి ఆయన చెంపలను అప్పగించాడు, ఉమ్మి వేసే వారికి మొహాన్ని అప్పగించాడు. ఆయన సహాయము చేయలేదని మరి ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు తండ్రి అయిన యెహోవా ఆయనకు ఇష్టమైంది, ఆయన నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీ నా కోసము నీ పాపాలు, నీ శాపాలు, నీ జీవితము మారాలని దేవుని సంకల్పమైనది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ దేవుడు మాట్లాడుతా అంటూ ఉన్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని బాధలు భరించినా, ఎన్ని కష్టాలు ఆయన ఓర్చుకున్నా, ఎన్నో ఆవేదన వేదనలు ఆయన భరించినా కూడా మనందరి కోసం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన సిలువ శ్రమను ఆయన తండ్రిగా దేవునికి వ్యతిరేకించలేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత వచనంలో మనం కానీ చూస్తే, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీల కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము. గురుపోతల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అని దేవుడు ఆ సిలువ మానుపై నుండి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే 53వ అధ్యాయం 2వ వచనంలో మనం కానీ చూస్తే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు, మనం అతను అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమైనను లేదు. ఎంత చక్కగా దేవుని స్వరూపమందు చూసినట్టుగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో కూడా ఆయనని నేను గుర్తిస్తానని పరిశోలుగా తంటూ ఉన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంత అందమైన మరి మనందరి కోసం అతని అందాన్ని, దేవుడు అతని స్వరూపాన్ని, అతను చేసిన ప్రతి ఒక్క మరి ఆ కష్టాలు, శ్రమలను భరిస్తూ ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని. అందుకని అంటున్నాడు, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు అతని ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమైనను లేదు. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎవరి కోసము? నీ కోసము, నా కోసమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఈ 4వ వచనములో అంటూ ఉన్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వాడిగాను, దేవుని వల్ల బాధింపబడిన వారిగాను, శ్రమనందిన వారిగాను మనం అతన్ని ఎంచితిమి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరి కోసం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు మనందరి కోసము, మన రోగాల కోసము, మన శ్రమల కోసము, మన బాధల కోసము, మన కష్టాల కోసము ఇవన్నీ కూడా ఆయన భరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన రోగాలను, మన వ్యసనాలను ఆయన వహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడెను. ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఎంత సుందరమైన వాడు, ఎంతో సుందరుడమ్మా ఆయన, ఎంతో సుందరుడైన దేవుడు మనందరి కోసము
మరి నలుగొట్టబడ్డాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా. అయితే మన జీవితంలో ఆ సుందరుడైన దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ గొప్ప మహిమ గల దేవుని కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన చక్కని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సుందరుడైన దేహాన్ని ఆయన వీపులో అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, అలాంటి శ్రమ నుండి మనందరి కొరకు ఆయన ఒక జీవోత్సవములాగా మారి ఆయన సిలువకు అప్పగింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, అయితే మనందరి దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఎక్కడి నుంచో మనం అనుకోవచ్చు, అయ్యో నాకు చాలా బాధల్లో ఉన్నాను ప్రభువా, అయ్యా చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా శ్రమల్లో ఉన్నాను, అయ్యా భరించలేని బాధ, భరించలేని నొప్పులు, భరించలేని ప్రభువా, అయ్యా నాకు అననుకూల పరిస్థితుల మీద నేను జీవిస్తున్నాను ప్రభువా, అయ్యా నాకు స్వస్థత దయచే ప్రభువా మనము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందో చాలా మందికి తెలియదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత దేవుడు చక్కని స్వరూపాన్ని దేవుడు ఆయన అప్పగించి, దేవుడు మనందరి కొరకు ఆయన సిలువ మానుపై స్వరూపమైన సొగసైనను లేక ఆయన అప్పగించబడిన తర్వాత ఆయన కలిగిన బాధలను బట్టి మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి కష్టాలు పడిన యేసయ్యను, అలాంటి శ్రమలు పొందిన యేసయ్యను, అలాంటి అననుకూల పరిస్థితులు పొందిన యేసయ్యను వదిలేసి మనమందరము ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నామో, ఏ విధంగా నడుస్తూ ఉన్నామో, ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బ్రతుకు ఏ విధంగా ఉంది, మన ఆలోచన ఏ విధంగా ఉంది, మన ఆలోచన ఏ విధంగా మనం నడుస్తూ ఉన్నాం? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలో మనం కానీ చూసినట్లయితే, 53:8లో మనం కానీ చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపెను. చూడండి, అంత శ్రమపడి, అంత కష్టపడి ఆయన మనందరి దోషాలు ఆయన మీద వేసుకొని ఆ సిలువలో కష్టాలు పడితే, ఆ సిలువలో ఆయన బలి అయిపోతే, ఆ సిలువలో రక్తం కారిస్తే, ఆ సిలువలో గొప్ప మరి ఆ చావు చనిపోతే మనమందరం ఏ విధంగా ఉన్నామో తెలుసా? మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికి ఇష్టమైన త్రోవలో వాళ్ళు నడుస్తా ఉన్నారు, ఎవరికి ఆమోదయోగ్యమైన త్రోవలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును మరిచిపోయారు. యేసు ప్రభువు ఎవరి కొరకు చనిపోయాడో, ఎవరి కొరకు ఆయన దేవునికి ప్రాణం అర్పించాడో అవన్నీ కూడా మరిచిపోయి మనకి ఇష్టమైన త్రోవలో మనము నడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏ విధంగా మరి ఏ త్రోవలో నడుస్తూ ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకున్నట్లయితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములు ఆయన మీద మోపి ఆయన దౌర్జన్యము నొందెను, బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లలు బొత్తు కత్తిరించు వారి గొర్రెలు మౌనముగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కోసము, నా కోసము
ఎవరి మరి పాపాల నిమిత్తము ఎవరు మరి దేవునికి వ్యతిరేకమైన నడుస్తూ ఉన్నారో, ఎవరు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నారో, ఎవరు పాప జీవితంలో ఇంకా జీవిస్తూ ఉన్నారో, దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ప్రేమలో నడుస్తూ ఎవరు ఇష్టమైన త్రోవలో వారు బ్రతుకుతూ ఇష్టమైన ఆలోచనతో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో నడుస్తూ ఇంకనూ దేవునికి ప్రయాసకరమైన మార్గంలో నడుస్తూ ఉన్నారేమో ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా. అందుకనే చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చేసరికి మీరు సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపాటు కలిగిన జీవితం నీకు ఉండాలి. సిద్ధపాటు లేకపోతే, సిద్ధపాటు జీవితం నీకు లేకపోతే, సిద్ధపడే అనుభవం నీకు లేకపోతే, సిద్ధపడే జీవితం నీకు లేకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ మధ్య ఆకాశంలో నుండి నేను వచ్చినప్పుడు మరి ఆ సిద్ధపడిన ఆ గుంపులో నువ్వు లేకపోతే మరి నువ్వు ఏ విధంగా ఉంటావో ఒకసారి ఆత్మ పరిశీలన తీసుకో. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో సహోదరి, ఆత్మ పరిశీలన చేసుకో సహోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ఆలోచనతోనూ బ్రతుకుతూ ఉన్నావా? దేవునికి ఇష్టమైన ఆలోచనతోనూ నడుస్తూ ఉన్నావా? దేవునికి వ్యతిరేకమైన స్వభావంతోనూ బ్రతుకుతూ ఉన్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేస్తున్నట్టుగైతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, త్వరగా వస్తూ ఉన్నా. అన్ని కూడా ఆయన రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా. అనేక రకాలైన సూచనలు, అనేక రకాలైన రాజ్యాల మీదకి రాజ్యము, మనుషుల మీదకి మనుషులు, భూకంపాలు, అనేక రకాలుగా తెగుళ్ళు, అనేక రకాలుగా మరి అనేక రకాలుగా హింస ప్రచురిపోయే జీవితంలో మనం ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా. ఆయనను మీరు భయపడద్దు. దేవుడు నమ్ముకున్న బిడ్డ భయపడకూడదు. ఎందుకంటే దేవుడు వచ్చేసరికి నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వుగానే ఉంటే, సిద్ధపడే జీవితం నీకు కానీ ఉన్నట్టుగైతే దేవుడు ఆయనతో కూడా నిన్ను తీసుకెళ్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను తీసుకెళ్తే పర్వాలేదు. దేవుడు నిన్ను కానీ వదిలివేస్తే, దేవుడు నిన్ను వదిలివేస్తే ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మరి ఈ భూలోకములో ఎంత నువ్వు సుఖాన్ని అనుభవించావో, ఈ భూలోకములో ఎన్ని మరి అనుభవాలు నీకు కలిగి ఉన్నాయో, మరి ధనవంతుడు అక్కడికి పోయిన తర్వాత ఓ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నువ్వు ఏ జీవితం జీవిస్తూ ఉన్నావు, నువ్వు ఏ నడక నడుస్తూ ఉన్నావు, ఏ బాటలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మనందరి కోసము మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకొని, మనం చేసే పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని, మనం నడిచే నడక తప్పుడు ఆలోచనలతో మనం నడిచే ప్రతి ఆలోచనలు కూడా ఆయన మీద వేసుకొని, ఆయన మరి ఆ సిలువ మానుపై ఆయన భరిస్తూ చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయనను ఇంకా నీలో మార్పు లేకపోతే, ఆయనను ఇంకా నీలో మార్పు జీవితం లేకపోతే, ఆయన నీలో ఇంకా నువ్వు మార్పు పొందకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ధర్మంతుడు అంటున్నాడు, అయ్యా నాకు ఇంకను 5 సహోదరులు ఉన్నారు, ఈ భూమి మీద 5 సహోదరులు ఇంకా ఉన్నారు. అయ్యా నేను యాత్ర పొందే స్థలంలో ఉన్నా, ఇప్పుడు అయ్యా నేను బాధపడే స్థలంలో ఉన్నా, నేను అయ్యా నేను అంగరాజ్య స్థలంలో ఉన్నా, అయ్యా దాహం దాహం అని ఈ వేడి కొలిమలో బ్రతుకుతూ ఉన్నాను. నా 5 సహోదరులు ఇంకా భూమి మీద ఉన్నారు. అయ్యా ఒక్కరిని పంపించాయా, అయ్యా ఒక్కరిని పంపించి ఆ లాజరును పంపించి అయ్యా సువార్త మరి వాడని చెబితే వారు కూడా ఆ నెమ్మదికరమైన ప్రదేశానికి వస్తారు కదా అన్నప్పుడు, లాజరు ఎన్నో సంవత్సరాలు ధనవంతుడి ఇంటి ముందే మరి కూర్చొని ఆయన వేసే రొట్టె ముక్కలు తిని ఆయనకి ఎన్నో సార్లు ఆయన గురించి ప్రార్థన చేస్తుంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన కూడా ఆ కఠినమైన మనసు మారలేదు, ఆ కఠినమైన హృదయం మారలేదు. అన్ని సంవత్సరాలు లాజరు అతని ఇంటి ముందు ఉన్నా, అన్ని సంవత్సరాలు ఆ ధనవంతుడి ఇంటి ముందు ఆ లాజరు బ్రతికినా కూడా ఆ లాజరును చూసి ఒక్క మొక్క కూడా నేర్చుకోలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఆ పర్యవసానమే ఈ దినాన అతడు
భయంకరమైన పరిస్థితిలో యాతన పడవచ్చు ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచించుకో. ఇంకనూ మనం భూమి మీద బ్రతికినంత కాలము, భూమి మీద నడిచినంత కాలము మనకి డబ్బులు ఉన్నాయని, మనకి ఇల్లు ఉందని, మనకి ఒక ఉన్నతమైన హోదా ఉందని, మనకు చాలా ఉన్నతమైన స్థితి ఉందని మన ఇష్టానుసారముగా ఈ భూమి మీద కానీ బ్రతికితే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు బాధపడాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన సొగసైనను స్వరూపమైనను లేక అంత అందమైన శరీరాన్ని మరి నీ కొరకు నా కొరకు ఆయన బలి అర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఒక్కసారి మనసులో పెట్టుకో. అయ్యా నువ్వెంతటి త్యాగం అవుతాయి ప్రభువా, అయ్యా నువ్వెంత గొప్పవాడివి ప్రభువా, అయ్యా నువ్వెంత అందగాడివి ప్రభువా, అయ్యా నీ అందాన్ని అంతా కూడా సమర్పించుకున్నావు, అయ్యా నీ శరీరాన్ని అంతా కూడా సమర్పించుకున్నావు. అయ్యా అయ్యా మేము ఈ లోకంలో బ్రతుకుతున్న మాకు ప్రభువా ఇంకనో ఒక్కసారి ఆత్మ పరిశీలన దయచేసి మేము ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాము, మేము ఏ విధంగా నడుస్తూ ఉన్నాము, ఒక్కసారి ఆత్మ పరిశీలన దయచేయి ప్రభు అని అడుగు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు అడిగితే దేవుడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. దేవుడు సహాయము చేసే దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దూరంగా కూర్చునే దేవుడు కాదు. నువ్వు కానీ నోరు తెరిచి దేవుడిని అడిగితే, నువ్వు నోరు తెరిస్తే నీ నోటిని దేవుడు నింపుతానంటామన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నోరు తెరవకుండా మౌనంగా కూర్చొని మౌన పరిస్థితులను బ్రతుకుతా. అయ్యా ఇంకను నేను ఏదైనా అడుగుతూ ఉన్నానేమో ప్రభు అని నువ్వు నోరు మూసుకొని దేవుడి సన్నిధిలో కూర్చుంటే దేవుడు ఏది నీకు ఇవ్వడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నోరు తెరిస్తే అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితే ఇస్తాడు దేవుడు. నువ్వు అడగకుండా ఏమి లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఇష్టానుసారమైన ఆలోచన చేస్తూ, ఇష్టానుసారమైన నడక నడుస్తూ, ఇష్టానుసారమైన నువ్వు ఆలోచనతో, ఇష్టానుసారమైన పరుగుతో కానీ లోకంలో జీవిస్తే నీ ఒక్కటి కూడా దేవుడు నీకు ఇచ్చేదానికి సిద్ధంగా లేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకని అంటున్నాడు, ఇదిగో నేను నీకు త్వరగా వస్తూ ఉన్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వారికి నీ సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నదని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏదైతే ఏ క్రియలతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఏ ఆలోచనతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, ఏ క్రియలు చొప్పున నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావో, నీ క్రియలు చొప్పున దేవుడు నీకు జీతాన్ని రెడీ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు మంచి ఆలోచనతో నువ్వు కానీ జీవిస్తే, నువ్వు మంచి బ్రతుకుతూ నువ్వు ఈ లోకంలో జీవించగలిగితే, మంచి ఆలోచనతో నువ్వు ముందుకు సాగలిగితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను పిలిచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన బ్రతుకు ఏ విధంగా ఉంది, మన ఆలోచన ఏ విధంగా ఉన్నది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి మన ఆత్మ పరిశీలన మనము చేసుకున్నట్టుగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు 26వ అధ్యాయంలో 26వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. ఏ భోజనం ఇది? భోజనాల కోసం మనము పరిగెత్తుతా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎక్కడ చూసినా భోజనాలే, ఎక్కడ చూసినా ఓ పరుగులే, పరుగులు పరుగులు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకు మనము ప్రారంభించిన తర్వాత, దేవుని సన్నిధిలో బ్రతుకు మనము మరి మొదలు పెట్టిన తర్వాత, నీవు భోజనము చేసి నువ్వు తృప్తి పొందాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు.
దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నీ వాక్యమును నేను భుజించి తిని. వాక్యాన్ని భుజించే వారిగా మనం ఉండాలి. క్రిందనేటువంటి దేవుడు పెట్టారా, వాక్యాన్ని కానీ నువ్వు భుజిస్తే, వాక్యాన్నితో నువ్వు ఆకలి తీర్చుకోగలిగితే, వాక్యముతో నువ్వు సిద్ధపడగలిగితే, వాక్యముతో నువ్వు కానీ నీ దినాన్ని ప్రారంభించగలిగితే, వాక్యముతో నువ్వు నీ స్థితిని మార్చుకోగలిగితే, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నీ బిడ్డల పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులన్నీ కూడా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎప్పుడంటే ఆయన వాక్యముతో, ఆయన భోజనముతో మనము తృప్తి పొందాలి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అలాగా తృప్తి పొందితే యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. బ్రతుకుతాం. దేవుని వాక్యాన్ని మనం భుజిస్తే, దేవుని వాక్యానుసారము మనం నడిస్తే, దేవుని ప్రార్థనలో మనం జీవిస్తే, దేవుని ప్రార్థన అనుభవం కలిగి మనం ముందుకు సాగగలిగితే నువ్వు బ్రతుకుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని కొరకు జీవిస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం బ్రతకాలి అంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారము మనము జీవించగలిగితే, దేవుని వాక్యానుసారము మనము బ్రతకగలిగితే, దేవుని వాక్యానుసారము మనము ముందుకు సాగగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన ప్రతి ఒక్క ఈవిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంతేకాదు కానీ తెప్పరిల్లి మీ హృదయములో నిత్యము బ్రతికిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నువ్వు బ్రతకాలి అంటే, నీకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలి అంటే, వాక్యాన్ని విని వాక్యానుసారముగా నువ్వు బ్రతకగలిగితే నువ్వు బ్రతుకుతావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 28వ వచనం మనం చూస్తే, రాజ్యము యెహోవాదే, అన్య జనులలో ఏలువాడు ఆయనే, భూమి మీద వర్తిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుతూ నమస్కారము చేసెదరు, తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిపోలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. దేవుని సన్నిధిలో ఎవరైతే మోకరిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే మోకరించే అనుభవం కలిగి ఉంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే మోకాళ్ళు వంచగలరో, దేవుని సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థన చేయగలరో వారిని దేవుడు ఆశీర్వదిస్తానని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో రాజ్యము యెహోవాదే, అన్ని జనులను ఏలువాడు ఆయనే. అన్ని జనులు అనేక మంది రొమ్ము కొట్టుకుంటారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు, ఆయన మధ్య ఆకాశంలో నిలబడినప్పుడు, ఆయన ఈ లోకములో ఒక అధిపతిగా, గొప్ప రాజుగా రెండవసారి భూమి మీదకి రాబోతున్నప్పుడు నమ్మిన వారందరూ, దేవుని చేత ఏర్పరచబడిన వారందరూ, సిద్ధపడిన వారందరూ ఆయనకు ఎదురెళ్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని నమ్మరో, ఎవరైతే దేవునికి దూరంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉంటారో వారందరూ కూడా రొమ్ము పెట్టుకుంటారంట. ప్రేమికటువంటి దేవుని బిడ్డలారా, అందరిని కూడా వెంట పెట్టుకొని ఆయన మధ్య ఆకాశానికి తీసుకెళ్తూ ఉంటే నమ్మిన బిడ్డలందరినీ కూడా ఆయన వెంట పెట్టుకొని తెల్లని వస్త్రములు ధరింపజేసి ఒక గుంపుగా ఆయన తీసుకెళ్తా ఉంటాడు. ప్రేమికటువంటి దేవుని బిడ్డలారా, పెద్దలలో ఒక పెద్ద అంటున్నాడు, ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎవరు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు ఎవరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు, యేసు ప్రభువు రక్తములో వారు కడుగుకొని, యేసు ప్రభువు శిలువ శ్రమలలో ఆయన బట్టలు ఉతుక్కొని, ఆయన పాపాలన్నిటి కూడా వారు అక్కడ
వదిలివేసి ఆ తెల్లని వస్త్రములు వారు ధరించుకున్నారయ్యా అని ఆ పెద్దలలో ఒక పెద్దకి చెప్తా ఉన్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డగా, ఆ తెల్లని రక్తాన్ని, ఆ తెల్లని వస్త్రాలను ఆ దేవుని రక్తంలో ఉతుకుకునే పరిస్థితులలో ఉన్నట్టుగైతే ప్రేమినటువంటి దేవుని బిడ్డగా, 50 ఏళ్ల పరిపాలనలో దేవునితో నువ్వు నడుస్తావు, దేవునితో నువ్వు ఉంటావు. అనేక వాటి మీద నిన్ను ఒక గొప్ప నాయకుడుగా దేవుడు అక్కడ నియమించబోతా ఉన్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డగా, ఎప్పుడంటే దేవుని చేత నువ్వు ఏర్పరచబడినప్పుడు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టుగైతే, దేవునికి ఇష్టమైన ఆలోచనతో నువ్వు బ్రతికినట్టుగైతే, దేవునికి ఇష్టమైన ఆలోచనతో నువ్వు ముందుకు సాగగలిగితే, దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుల, కమాన్, నా తండ్రి చేత మీరు ఆశీర్వదించబడిన వారు, రండి లోపలికి, ఇదిగో మీరు అంతా రండి, ఇదిగో మీ కొరకు నేను సిద్ధపరిచిన ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకోండి అని నిన్ను ఆహ్వానిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి ఆహ్వానం మనం పొందుకోవాలి, అట్టి ఆలోచనతో బ్రతకాలి అంటే ఈ లోకంలో కొన్నిటిని మనం వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వదిలివేయకుండా, అయ్యా ఈ కొంతకాలమే కదా నేను బ్రతికేది, ఈ భూమి మీద కొంతకాలమే కదా నేను ఉండేది, అయ్యా వదిలేస్తే ఎట్లా, ఈ లోకంలో నేను ఆనందపడాలి కదా, ఈ లోకంలో నేను ఎంజాయ్ చేయాలి కదా, ఈ లోకంలో నేను ముందుకు సాగాలి కదా, ఈ లోకంలో నా బ్రతుకు వదిలేస్తే ఏమైనా ఉండాలి ప్రభువా, కొంతకాలమే కదా నన్ను ఎంజాయ్ చేయాలి అయ్యా అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడు, ధనవంతుడు అంటా ఉన్నాడు, అయ్యా నాకు తెలియదయ్యా, ఇక్కడ ఒక పరిశుద్ధమైన పట్టణం ఉందని, ఇక్కడ నెమ్మదికరమైన ప్రదేశం ఉందని, ఈ నెమ్మదికరమైన స్థలం ఉన్నదని, అయ్యా నాకు భూమి మీద బ్రతికినంత కాలం నాకు తెలియదయ్యా. ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రావద్దు ప్రభువా, అయ్యా నెమ్మదికరమైన ప్రదేశంలో ఉండాలి, ఇక్కడి నుంచి ఒక పంపించమంటే దేవుడు అంటా ఉన్నాడు, అక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది నా రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, వారి మాట కానీ వింటే ఇక్కడికి వస్తారు, నెమ్మదికరమైన ప్రదేశంలో ఉంటారని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆలోచన ఏ విధంగా ఉన్నది, మన నడక ఏ విధంగా ఉన్నది, మనం ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు మాట్లాడుతారు. భూమి మీద వర్ధిల్లు వారందరూ అన్నపానములు పుచ్చుకొనొచ్చు నమస్కారము చేసేదరు, తమ ప్రాణము కాపాడుకోలేక మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. అప్పుడు దేవుడు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటామంటారు, అయ్యో నాకు ఈ పరిస్థితి తెలియదే, అయ్యో ఇన్నాళ్ళు నువ్వు వస్తావని తెలియదే, అయ్యా ఎన్నో మొక్కుకున్నాను, ఎన్నో గుడులకు వెళ్ళా, ఎన్నో ఆ పరిస్థితుల మధ్య నేను బ్రతికాను, కానీ నువ్వు వస్తావని నాకు తెలియదయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు నమస్కారం చేస్తూ ఉంటారు, అయ్యా ఈ ఒక్కసారికి నన్ను కూడా తీసుకెళ్ళారు, అయ్యా ఈ ఒక్కసారికి నన్ను కూడా నువ్వు తీసుకెళ్ళని మోకరిస్తే ఆయన అడుగుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుడు అప్పుడు ఏమంటాడో తెలుసా దేవుడు, నీవెవరో నాకు తెలియదు, నీవెవరో నాకు తెలియదు, నీ బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు విచ్చలవిడిగా జీవించావు, నీ బ్రతుకు కాలం అంతా కూడా నీ ఇష్టానుసారములను జీవించావు, నీ బ్రతుకు కాలం అంతా కూడా నీ ఆలోచనకు సరిపడేట్టుగా నువ్వు జీవించావు, కాబట్టి నీవెవరు నాకు తెలీదు అంటాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవుని చేత ఆ విధంగా మనం అనిపించుకుందామా, దేవుని చేత ఆ విధంగా మనం అనిపించుకుందామా. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి
మాట్లాడుతూ ఉన్నాడు. తమ ప్రాణము కాపాడుకోలేక మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని అప్పుడు మోకరిస్తారంట. అప్పుడు మోకరిస్తే ప్రయోజనం ఏముంది? సమయము అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత నువ్వు మోకరిస్తే ప్రయోజనం లేదు. సమయం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, సమయం ఉండగానే నువ్వు ప్రార్థన నేర్చుకో, సమయం ఉండగానే వాక్యాన్ని నేర్చుకో, సమయం ఉండగానే దేవుని సన్నిధిలో మోకరించు, సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని మరి సేవకులు చెప్పే మాటలు విని వాక్యాన్ని సారముగా నువ్వు కానీ జీవిస్తే అప్పుడు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రయోజనం లేదు. కానీ ఎప్పటి నుంచో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్టువైతే దేవుడు నిన్ను మధ్యాకాశంలోనికి నిన్ను తీసుకువెళ్ళేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, తర్వాత 30వ చరణం చూస్తే, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు, వారు వచ్చి ఆయన దీనిని చేసిన పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. చక్కని మాటలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ బిడ్డలకు నువ్వు చక్కగా నువ్వు వాక్యాన్ని తెలియజేసే తల్లిగా, వాక్యాన్ని తెలియజేసే తండ్రిగా నువ్వు ఉన్నట్టుగైతే రాబో తరాలు దేవుడి కొరకు సిద్ధపడతారు అని దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, మన బిడ్డలు ఏ విధంగా మనం నడుస్తూ ఉన్నాం, మన బిడ్డలు ఏ విధంగా మనము ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, అనేక మంది మనము సంఘములో ఉన్నా, అనేక మంది దేవుని సంఘములో ఉన్నా, మన బిడ్డలు మాత్రం వారి ఇష్టానుసారముగా జీవిస్తూ, వారి ఇష్టానుసారమైన నడక నడుస్తూ, వారి ఇష్టానుసారమైన ఆలోచనతో జీవిస్తూ, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సంతతి వారు ఆయనను సేవించుదరు, రాబో తరమునకు ప్రభువును గురించి వారికి వివరింతురు. నీ బిడ్డలకు నువ్వు వివరించే తల్లిగా ఉండాలి. యేసు ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు ఈ విధంగా లోకములకు వచ్చాడు, యేసు ప్రభు ఈ విధంగా మరి అనేక మందిని బాగు చేశాడు, యేసు ప్రభు ఈ విధంగా నీ కొరకు నా కొరకు శ్రమను పొందాడు, యేసు ప్రభు ఈ కొరకు నా కొరకు శ్రమ పొంది మనందరినీ పరిశుద్ధులుగా జీవింపజేసాడని నీ బిడ్డలకు నువ్వు తెలియజేసే తల్లిగా నువ్వు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వారి బిడ్డలకు తెలియజేస్తారు. అనేక సంతతి వారు ఈ విధంగా చేసినట్లయితే దీవించబడతారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దీవించబడిన కుటుంబంగా మనం ఉండాలి, దీవించబడిన తల్లులుగా మనం ఉండాలి, దీవించబడిన తండ్రులుగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని మనము ప్రకటించినప్పుడు, దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు బోధించినప్పుడు, దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు తరబితి ఇచ్చినప్పుడు, దేవుని వాక్యముతో మన బిడ్డలను సిద్ధపాటు కలిగించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ విధంగా చేసి మరి మనందరం కూడా దేవుని మాటలకు లోబడి దేవుని వాక్యాన్ని మనము మన బిడ్డలకు తెలియజేస్తూ, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన వారసులను సిద్ధపరుస్తూ దేవుని రాజ్యానికి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ముందుకు సాగాలని ప్రభువు మనందరినీ కోరుకుంటున్నాడు. అట్టి కృప మనందరికీ, కూడి వచ్చిన సంఘానికి, కూడి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు కలిగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మమ్మల్ని